మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మిథున రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మ రాశి యందు ఉన్నటువంటి గురుని యొక్క స్థితి, అలాగే తృతీయ కేతువు, నవమ స్థాన స్థిత రవి, బుధ, రాహు, అలాగే కుజగ్రహాల తాలూకు స్థితిగతులు, లేదా దశమంలో ఉండేటువంటి శని శుక్రులు, ఇలా ఓవరాల్గా చూసుకున్నప్పుడు 9 గ్రహాలు కూడా అంత అనుకూలమైనటువంటి స్థానాలలో మిథున రాశి వారికి లేరు. ఎప్పుడైతే గోచారంలో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయో, మరి ఏమంటే గత వారంలోనేమో గ్రహణం తాలూకు శుభ ఫలితాలు ఒక నెల రోజులు ఉంటాయన్నారు కదా, మరి ఈ వారంలో ఏ గ్రహము అనుకూలంగా లేదని అంటున్నారంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. దేని ఫలితం దానిదే. ఇప్పుడు గ్రహణ ఫలితం చెప్పాము, ఒక నెల రోజులు బాగుంటుంది, ఆ గ్రహణం ఫలితం గ్రహణందే, ఆ నెల దానివల్ల బాగానే ఉంటుంది. కానీ మరలా డైలీ గోచారంలోకి రావాలి. ఈ డైలీ గోచారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో 9 గ్రహాలు అనుకూలంగా లేవు. ఇలా లేనప్పుడు గ్రహణ ఫలితం మంచిగానే పనిచేస్తూ ఉంటుంది. అది పోతుంది లేదా అది లేదని మనం చెప్పుకోకూడదు. కానీ ఈ వారంలో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నందువల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏ జాగ్రత్తలు పాటించాలి? నిత్య నైమిత్తిక జీవితంలో మనం చేసేటువంటి చిన్న చిన్న పనుల దగ్గర నుండి పెద్ద పెద్ద పనుల వరకు గోచార గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అనగా ఉద్యోగపరంగా, లేదు ఉదయం లేచిన దగ్గర నుండి మనం చేసేటువంటి వ్యాయామాల దగ్గర నుండి ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మిథున రాశి వారికి కాలాతిక్రమం అవుతూ ఉంటుంది. ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. ఉదయం 6 గంటలకు చేయవలసింది 8ంటికి, 8ంటికి చేయవలసింది 11ంటికి, 11ంటికి చేయవలసింది 3ంటికి, ఇలా కాలాతిక్రమంగా పనులు చేసుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. అంటే మీరు ఎంత కృషి చేసినా, ఎంత శ్రమ చేసినా అక్కడ కాలాన్ని అక్కడ కాలాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోతారు. ప్రతి విషయంలోనూ అతిక్రమిస్తూనే ఉంటారు. అంత ఫోకస్ కానీ లేదా అంత పర్ఫెక్షనిస్ట్గా మీరు ఉండలేకపోతారు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ సమయం ఏం చేస్తుంది, మీ చేత సానుకూలమైన పనులకి అది అనుకూలించడం లేదు. అంటే ఇది ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఉండేటువంటి విషయాల్లో ఒత్తిడిని తీసుకొస్తుంది, ఖర్చును తీసుకొస్తుంది. కొన్ని విషయాల్లో ఈ పని చాలా లేట్ అయిపోయింది, ఇది గమ్మున అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో కొంత డబ్బును కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ 9 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, పెద్ద ప్రమాదం ఏం కాదు, అదృష్టం ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రహాల తాలూకు అనుకూలత కోసమే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.